మొదటి కొరింథీలు 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీలు 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈరోజు మనము రొట్టె తిని పాత్రలోని తాగుతుండగా చాలాసార్లు మనము ఈ వచనము మన దగ్గరే కాదు, ప్రతి సంఘంలో కానీ లేదంటే బలలో పాల్గొంటున్న ప్రతి సమయంలో ఈ వచనము మనము ధ్యానించుకోవడము జరుగుతుంది. ప్రతిసారి వాక్యము ధ్యానించుకున్నప్పుడు వాక్యము 2 తిమోతికి 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు తిమోతికి రాస్తూ ఇలా రాస్తాడు: దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవు దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అంటున్నాడు. అంటే దేవుని ముందు మనము కనపరుచుకున్నప్పుడు ఒక విషయం మనం జాగ్రత్త పడాలంటే ఏంటి? సత్యవాక్యమును ఎస్పెషలీ బోధించేవారు ఉపదేశించినప్పుడు సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశిస్తున్నామా లేదా మేము జాగ్రత్త పడాలంట. మీరు కూడా ఇంకెవరికైనా చెప్పినప్పుడు కూడా ఆ సత్యవాక్యం, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ అంటే సరిగ్గా ఉపదేశించాల్సిన స్థలం ఒకటి ఉందన్నమాట. సరిగ్గా ఉపదేశించాలి అని చెప్తున్నాడంటే సరిగ్గా ఉపదేశించని వారు కూడా ఉన్నారన్నమాట. Are you understanding this? Rightly dividing the word అనే వర్డ్ మాట్లాడాడు అంటే రాంగ్లీ డివైడింగ్ ద వర్డ్ ఉన్నందుకే ఆయన మాట మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు దేవుని వాక్యాన్ని ఉపదేశించు అనట్లేదు. దాన్ని ఎలాగ చేయాలంట? సరిగ్గా సత్యవాక్యము సరిగ్గా ఉపదేశించాలి అంటున్నాడు. సో వాక్యము చదివినప్పుడు దాన్ని సరిగ్గా వింటున్నామా, సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా? బలలో పాల్గొంటుండ కూడా ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుంటున్నాము. దానిపైన ఏమని రాసి ఉంటుంది? 24వ వచనం, మొదటి కొరింథీలు 11వ అధ్యాయం. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడి అంట. ఈరోజు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తుని జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలి? చాలాసార్లు బల్ల ఆచారంగా తీసుకుంటాం, కానీ ఆ జ్ఞాపకము చేసుకునేది దేని గురించి మనం బలలో పాల్గొంటున్నాం ఇవన్నీ మర్చిపోతాం. ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో వచ్చుంటే, ఈరోజు బలలో పాల్గొంటుంటే, ఆయన మరణము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పొందిన గాయాల చేత నాకు స్వస్థత అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. అప్పుడు బలలో పాల్గొంటావు. అప్పుడు నువ్వేం చేస్తావు? స్వస్థతలో నడుస్తావు. కానీ అదే 11వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడు? ఇది మీరు జ్ఞాపకం చేసుకోరు, ఆయనను జ్ఞాపకం చేసుకోరు. అందుకని ఏమంటున్నారు? అనేకులు బలహీనులుగాను రోగులై ఉన్నారు. మీరు ఆయన పొందిన గాయాల చేత మీకు స్వస్థత అనేది మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎంతవరకు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి? నా శరీరము, నా పాపము, నా గురించే. ఆయన 2 విషయాలు తప్పకుండా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను వచ్చే వరకు ఈ 2 విషయాలు చేయాలంటున్నారు. ఏంటి? బల్లలో పాల్గొన్నప్పుడు ఒకటి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఇది నా రక్తము వలనైన నూతన నిబంధన అనేది జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. నిబంధన గురించి ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోరు. బల్ల రాగానే తీసుకోవాలా వద్దా అదొకటే ఆలోచిస్తారు. దేని బట్టి? నిబంధన బట్టి కాదు, ఆయన చేసిన త్యాగము బట్టి కాదు. ఒకటే వచనము పట్టుకొని పరీక్షించుకొని నేను బలలో పాల్గొంటానా లేదా. అది వాక్యమును సరిగ్గా వివరించి ఉపదేశించడం అనేది కాదు. సో లెట్ మీ గో నెక్స్ట్. అది ఇంకొక వచనం మనం 27వ వచనంలోకి వెళ్దాం. 28వ వచనమా? Where is that verse? 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తము గూర్చియు అపరాధి అగును. సరే, ప్రత్యక్ష జ్ఞానం వద్దు, పక్కన పెట్టేద్దాం. అందరూ ఎలాగైతే ఆలోచిస్తారో ఆ వచనం ప్రకారం మనం ఆలోచిద్దాము. నాకు ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే వారి పాపములను ఒప్పుకోకుండా, వారిని వారు పరిశుద్ధులుగా చేసుకోకుండా పాల్గొంటే వాడు అపరాధి అవుతాడు. ఇదేనా అందరికి ఉన్న అండర్స్టాండింగ్? అందరికి ఇదేనా అండర్స్టాండింగ్? ఇదేనా మీకున్న అండర్స్టాండింగ్? ఇప్పుడు నేను పాపము అంటే నేను చేసే పనులన్నీ కూడా పరిశుద్ధముగా ఉండి పరిశుద్ధంగా ఉండకుండా పాల్గొంటే నేను అపరాధి అవుతాను. వింటున్నారా? ఓకే, ఉదాహరణకు ఒకరు ఈరోజు
ఒక పాపము చేశారు, తలంపు ద్వారా పాపం చేస్తున్నారు అనుకోండి. నూతన నిబంధనలు ఏమంటారు తెలుసా? నువ్వు వ్యభిచారం చేయనవసరం లేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, నువ్వు పాపం చేసావు. సో ఉదాహరణకు ఎవరైనా ఒకరు లోపలికి వచ్చేటప్పుడు ఒక తలంపు వచ్చింది, ఆ పాపముతో వచ్చి ఇప్పుడు బలలో పాల్గొంటే ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడు? కమాన్, కామెంట్స్లో అయితే బాగా రాయడానికి వస్తుంది, ఇక్కడైతే నోరు విప్పి మాట్లాడడానికి రాదా? కమాన్ చెప్పండి. ఆయన ఒక స్త్రీని మోహముతో చూసి పాల్గొంటే ఏమయ్యాడు? అపరాధి అయ్యాడా? ఓకే, ఈ అపరాధి మళ్ళీ నీతిగా మారాలంటే ఏం చెయ్యాలి? ఈ అపరాధి అయిన వాడు, బలలో పాల్గొని అపరాధి అయిన వాడు మళ్ళీ నీతిమంతుడుగా మారాలంటే ఏం చెయ్యాలి? మళ్ళీ పశ్చాత్తాపం పొందాలా? మళ్ళీ నీతి క్రియలు చేయాలా? క్రియల మూలంగా ఎవడు విశ్వాసుడు కాలేడు అని లేఖనము చెప్తుంది. ఎవరు వారిని నీతిగా చేసేది? యేసు రక్తము మాత్రమే నీతిగా చేస్తుంది. అంటే రక్తంలో పాల్గొంటే అపరాధం అవుతున్నాడు, మళ్ళీ అదే అపరాధాన్ని నీతిగా చేయడానికి మళ్ళీ యేసు రక్తమే కావాల్సి వస్తుంది. అర్థమవుతుందా? మనము ఆలోచించకుండా సరిగ్గా డివైడ్ చేయకపోతే మన జీవితాల్లో ఒక 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 దేవుని కుమారుడు, ఒక కుమార్తె ఈ లోకంలో ఉంది అంటే దేవుని వలె జీవించాలి. ఈరోజు సంఘము అవమానంలో, క్రీస్తు సంఘము అంటే అందరికంటే కింద స్థానంలో ఎందుకు చూస్తున్నారంటే ఈ గ్రుడ్డితనం వల్ల మనము దేవునిలాగా జీవించలేకపోతున్నాం. ఈరోజు మరణం అంటే భయం, అనారోగ్యం అంటే భయం, డబ్బుల విషయం అంటే భయం, అప్పుల బాధ, ఇవన్నీ ఎందుకు? యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత కూడా. ఎందుకంటే వాక్యం అర్థం చేసుకొని మనము జీవించలేకపోతున్నాము. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది కదా? మీరు అపరాధిగా మారిన తర్వాత మీరు మనం ఏమనుకుంటాం? మళ్ళీ వచ్చే వారం కల్లా మళ్ళీ నేను మంచిగా వస్తే అప్పుడు నేను అపరాధిని కాదు అంటాడు. ఎవ్వరూ తన్ను తాను పవిత్రపరచుకోలేరు, ఎవరు తమ్మును తామును రక్షించుకోలేరు. అందుకే యేసుక్రీస్తు అవసరం వచ్చాడు. క్రియల ద్వారా మనము నీతిమంతులుగా మారబడాలంటే యేసుక్రీస్తు ఎందుకు? ఆయన రక్తం ఎందుకు? మనల్ని మనమే శుభ్రపరచుకొని, మనల్ని మనమే పరీక్షించుకొని, మనకు మనమే తీర్పు తీర్చుకొని, మనకు మనమే నీతిమంతులుగా ఆయన ముందు నిల్చోగలిగినప్పుడు యేసుక్రీస్తు ఎందుకు? చూడండి, ఈ విషయాలు చెప్పినప్పుడు కూడా రెండు ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు. అంటే నేను ఏం చేసినా పర్వాలేదు, దేవుడు నన్ను చూసుకుంటాడు అని. ఇప్పుడు మనం బలలో పాల్గొన్నప్పుడు కరెక్టే, ఎగ్జామిన్ చేసుకుంటారు, పరీక్షించుకుంటారు. తర్వాత ఏమంటారంటే నేను మారు మనసు పొందుకుంటాను, నా పాపములను ఒప్పుకుంటాను. దట్స్ గుడ్. పాపములు ఒప్పుకోవడం వెరీ గుడ్, అది తప్పనట్లేదు. కానీ తర్వాత ఏంటి? లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక స్పాంజ్ ఉందనుకోండి, ఒక స్పాంజ్ని మురికి నీళ్ళలో వేశారనుకోండి. ఒక స్పంజ్ అంటే తెలుసా? ఒక స్పాంజ్ని మురికి నీళ్ళల్లో వేసామనుకోండి, ఏమవుతుంది? ఆ మురికి నీరంతా కూడా ఆ స్పాంజ్లో నిండిపోతుంది. ఆ స్పాంజ్ విశ్వాసకి సాదృశ్యం, ఆ మురికి నీరు ఈ పాప లోకానికి సాదృశ్యం. ఈ పాప లోకంలో ఉన్నాం కాబట్టి పాపము మన లోపలికి వస్తుంది. ఇప్పుడు ఆ పాపాన్ని తీసేయాలి అంటే మనకు తెలిసిన మొదటి మెట్టు ఒకటి ఏంటంట? మారు మనస్సు. అంటే మారు మనస్సు చేసినప్పుడు ఏం చేస్తాము? మన పాపాలని ఒప్పుకుంటాం కన్నీరుతో. రెండవది ఆ స్పాంజ్ పిండినప్పుడు ఏమవుతుంది? ఆ లోపల ఉన్న పాపం అంతా కూడా బయటికి వస్తుంది. మారు మనస్సు పొందినప్పుడు, ఒప్పింపజేసినప్పుడు ఏమవుతుంది? కన్నీరు కారుస్తున్నావు, దేవా నేను పాపము చేశాను, నన్ను క్షమించయ్యా. దట్ ఈస్ గ్రేట్. ఏమవుతుంది? అది పిండబడుతుంది. కానీ ఇప్పుడు పిండిన తర్వాత, అందులో ఉన్న చెడ్డ నీరంతా తీసేసిన తర్వాత మళ్ళీ అదే లోకంలోకి వెళ్ళాలా విశ్వాసి? మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే పాపం తన లోపలికి వస్తుంది. ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది విశ్వాసలో. అందుకనే ఈ పిండడం మాత్రమే నేర్చుకున్నాం, కానీ రెండవ స్టెప్, దాని తర్వాత చేయాల్సింది చాలామంది మర్చిపోతాం. ఒప్పింపజేసుకున్న తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక దాంతో నీవు నింపుకోకపోతే మళ్ళీ అదే పాపము నీ లోపలికి వస్తుంది. అందుకనే యోహాను మారు మనస్సు బాప్తిజంతో వచ్చాడు, అది మాత్రమే సరిపోదు. తరువాత వచ్చువాడు పరిశుద్ధాత్మతో అగ్నితో నింపడానికి వచ్చాడు. పిండుకుంటున్నారు, అదే విధంగా వెళ్ళిపోతున్నారు, కానీ నింపుకోవట్లేదు. అందుకే యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది.
ఆయన నీతితో మనల్ని నింపాల్సి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఒక స్పాంజ్ దాన్ని ఫుల్గా ఒక సబ్బు నీటితో నింపామనుకోండి, ఎంతగా నింపామంటే ఇంకా ఏది కూడా దాని లోపలికి వచ్చే పరిస్థితి లేదు. అంత ఫుల్గా నింపిన తర్వాత మళ్ళీ ఆ మురికి నీటి బకెట్లో వేసినప్పుడు ఆ పాపం లోపల ఎండడానికి దానికి ప్లేస్ లేదు. హల్లెలూయా. సో మీరు పిండబడుతున్నారు కానీ నింపబడట్లేదు. మారు మనస్సే అవసరం అయి ఉంటే యోహాను సరిపోతాడు. మారు మనస్సే ఒక క్రైస్తవునికి అవసరం ఉంటే యోహాను చాలు. యేసుక్రీస్తు ఎందుకు అవసరం? ఎందుకంటే మారు మనస్సు తరువాత నీతిమంతుడిగా జీవించడానికి యేసుక్రీస్తు అవసరం. హల్లెలూయా. రిపెంటెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, నాట్ ది ఓన్లీ స్టెప్. రిపెంటెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ బట్ ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ స్టెప్. మారు మనస్సు మొదటి మెట్టు, ఆ మెట్టుతో ఆగిపోవద్దు. యోహాను సువార్త లెట్ మీ గో టు మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసము ప్రకటించుచూ వచ్చెను. యోహాను చెప్పింది కరెక్టేనా? మారు మనసు పొందాలి. పొందారు. కానీ దాని తరువాత 8వ వచనంలో ఏమంటాడంటే, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. మారు మనస్సు తర్వాత ఏం చేస్తున్నాం? వస్తాము, కన్నీటితో పిండుకుంటాము, మళ్ళీ వెళ్ళిపోతాం. ఎన్నిసార్లు? ఇంకెప్పుడు మనం శక్తితో నడిచేది? ఓన్లీ మన పాపములు ఒప్పించజేయడానికి మనల్ని క్రైస్తవులుగా చేయలేదు, భూ దిగంతముల వరకు సాక్షులుగా ఉండడానికి మనల్ని ఎన్నుకున్నాడంట. ఈరోజు నీ జీవితము, నీ సాక్ష్యము, కేవలము నీ సాక్ష్యము ఎల్ఈడి స్క్రీన్ వరకు కూడా రాకపోతే ఇంకా భూ దిగంతముల వరకు ఎప్పుడు వెళ్తుంది? మారు మనసు పిండి ఆ స్పాంజ్ దాంట్లోకి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ పిండడం, మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం, రావడం. ఈ సైకిల్లో పడినప్పుడు ఏమవుతుందంటే విశ్వాసులు క్రైస్తవత్వం మీద విసుగు చెందుతున్నారు. చాలామంది క్రైస్తవులు ఇంకా ఎక్కువ ఈ దేశంలో మనం చూడలేకపోతున్నాం. ఎందుకు? నింపబడే సువార్త ఇంకా ప్రకటించబడట్లేదు కాబట్టి. యోహాను బాప్తిసం వరకే ఆగిపోతున్నారు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 3వ వచనం 6వ వచనంలో కూడా పౌలు వచ్చి విశ్వాసులను అడుగుతున్నాడు, అన్యజనులను అడగట్లేదు. విశ్వాసులు అంటే చర్చిలో ఉన్న వారిని అడుగుతున్నాడు, మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతున్నారు? యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పాను. యోహాను బాప్తిసం ఏంటి? మారు మనస్సు అన్నప్పుడు కూడా, మారు మనస్సు అంటే కేవలం ఏడవడం మాత్రమే కాదు. ఏడ్చిన వాళ్ళందరూ మారు మనస్సు పొందుతున్నారని కూడా కాదు. వారు ఎందుకు ఏడుస్తున్నారో మనకు తెలియదు. కొంతమందికి వారి అప్పుల గుర్తొచ్చి ఏడుస్తుండొచ్చు, కొంతమందికి వారి ఇంట్లో జరుగుతున్న కార్యాలను గురించి ఏడుస్తుండొచ్చు. దేవుని గురించి ఏడవట్లేదు, వాళ్ళు మారు మనసు పొందట్లేదు. సో ఏడ్చిన వారు మారు మనసు పొందినట్టు కాదు, ఏడవని వారు మారు మనసు పొందని వారు అని కాదు. మారు మనస్సు అనే పదము గ్రీక్లో మెటనోయా అంటే ఆలోచన మార్చబడాలి. ఇన్ని రోజులు నేను పాపంలో ఉన్నాను, ఇప్పుడు మారు మనసు అంటే నా ఆలోచన మార్చుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన నీతిగా మార్చబడుతున్నాను అని. సో మారు మనస్సు అన్నప్పుడు నీ తలంపు మారిందా? కేవలం స్పాంజ్ పిండినట్టు కన్నీళ్లు పిండేసి వెళ్ళిపోతున్నావా? బయటికి వెళ్ళినప్పుడు తలంపులు మార్చుకొని వెళ్తున్నావా? మారు మనసు పొందిన తర్వాత పౌలు ఏమంటున్నారంటే, అప్పుడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతున్నారనగా యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పిరి. నెక్స్ట్ వర్స్. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చిన వాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిసం ఇచ్చానని చెప్పాను. నెక్స్ట్ వర్స్. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసము పొందిరి. నెక్స్ట్ వర్స్. తరువాత, అందరూ చెప్పండి, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. మేము మారు మనస్సు పొందాము అన్నాక పౌలు ఎందుకు వెళ్ళిపోలేదు అక్కడి నుంచి? ధర్మశాస్త్రము పాపము ఏంటో చూపిస్తుంది, మారు మనస్సు పాపాన్ని ఒప్పింపజేస్తుంది. కానీ ఒక పాపిని నీతిగా మార్చగలిగేది యేసు రక్తము మాత్రమే, యేసు మాత్రమే. అది క్రియలు కాదు, నీ కన్నీళ్లు కాదు, ఏది చేసినా కూడా ఒక పాపి నీతిగా మారాలి అంటే 2 కొరింథీయులు 5:17 ప్రకారము పాపము ఎరుగని ఆయన పాపిగా మారిన విధముగా నీతి ఎరుగని నీవు ఆయనను అంగీకరించినప్పుడు నీతిగా మారెదవు. హల్లెలూయా. యోహాను బాప్తిసంతో పిండబడ్డారు, కానీ క్రీస్తు నీతితో నింపబడుతున్నారా?
క్రీస్తు నీతితో నింపబడినప్పుడు, పాప లోకములోకి వెళ్ళినప్పుడు ఎలాగైతే నింపబడిన స్పాంజ్ ఆ మురికిలోకి వెళ్ళినప్పుడు నా లోపల ఇంకా చోటు లేదు పాపానికి. అందుకని నువ్వు దేవుని నీతివి, నువ్వు దేవుని నీతివి, నువ్వు దేవుని నీతివి అని ఎన్నిసార్లు ఎందుకు బోధిస్తామో తెలుసా? మళ్ళీ పాపంలోకి వెళ్ళినప్పుడు ఆ పాపానికి చోటు ఇవ్వకుండా దేవునితో, క్రీస్తు నీతితో, ఆయన వాక్యముతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి వెళ్ళడానికి. చాలామంది ప్రతిసారి ఇదే చెప్తారు. ప్రతిసారి నిజంగా పాపము లేకుండా జీవించగలిగే స్థానానికి నువ్వు వెళ్ళగలిగావా? పాపాన్ని జయించగలిగే స్థానానికి వెళ్ళావా? లేదు అంటే నువ్వు ఇంకా నీతి వాక్యం వినాలి. లేదంటే యోహాను మారు మనసు బాప్తిసమే వింటున్నావు, అక్కడ ఆగిపోతున్నావు. హల్లెలూయా. సో నింపబడుతున్నావా నీతి ద్వారా? ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని విషయంలో కూడా మనం చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తప్పు చేశాడు, దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి. తప్పులో ఉన్నప్పుడు మారు మనస్సు పొందాడు, మెటనోయ అయింది, ఆయన తలంపులు మారింది. 15వ అధ్యాయం 17వ వచనం పెట్టండి. లూక్ చాప్టర్ 15:17. లూక్ ప్రాడిగల్ సన్, ఆ తప్పిపోయిన కుమారుడు పాపంలో ఉన్నప్పుడు వాడికి మారు మనస్సు కలిగింది, మెటనోయ అయ్యింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు అని వచ్చిండు. బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది అంటే బుద్ధి లేదు అప్పటి వరకు వాడికి లేదు. నిజంగానే బుద్ధి ఉంటే అలాంటి పని చేయవు. బుద్ధిలోనలాగా చేయకండి అంటారు, మన తెలంగాణలో అంటారు. సో బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది? మనస్సు మారింది, తలంపు మారింది, నేనేంటి ఇక్కడ ఉన్నాను అని. మారిన తర్వాత యేసు ఆయన తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత 21వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చూద్దాం. మనస్సు మారింది, తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఏం చేశాడో చూడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడు కాన నేను. చాలా మంది మనం ఇట్లాంటి ప్రార్థన చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు. ప్రభా, నేను ఎంత పడిపోయానంటే మళ్ళీ నీ సన్నిధిలో ఉండలేను ప్రభా, నాకు యోగ్యత లేదు ప్రభా, ఈరోజు నేను బల్లలో కూడా పాల్గొనలేను ప్రభా, నాకు యోగ్యుడిని కాను ప్రభువా అన్నప్పుడు తండ్రి ఏమన్నాడు? ఛీ, వేస్ట్ ఫెలో, రావద్దన్నాడు. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టుము అంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, తీసుకెళ్ళి వీడికి స్నానం చేపిమనలేదు, నీటి బాప్తిసం ఇవ్వడం అనట్లేదు, ప్రశస్త వస్త్రం ఇవ్వాలంట. ఏం కావాలి? నీతినివ్వండి. ప్రశస్త వస్త్రము దేనికి సాదృశ్యము? నీతికి సాదృశ్యం. పనివారం చేసి లోపలికి వెళ్ళి బాత్రూంలో బ్రష్ చేసి అడగండి అనట్లేదు. ప్రశస్త వస్త్రం తెచ్చి ఎక్కడ కప్పాలి? ఈ మురికి వాడి మీద కప్పుతున్నారు. ఈ పందులలోంచి వచ్చిన వాడి మీద ప్రశస్త వస్త్రము కప్పుతున్నాడంట. మురికిగా వచ్చిన నీకు ఈరోజు బ్రష్ చేసి తోమాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది ఏంటి? ప్రశస్త వస్త్రం. ఈరోజు పాపముతో నువ్వు వచ్చావు, తండ్రి నిన్ను చూసి మొదటిగా నువ్వు కడుక్కొని రానట్లేదు, అది ధర్మశాస్త్రం. కానీ నూతన నిబంధనలో ప్రేమ గల తండ్రిని మనకు చూపెట్టడానికి యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్తున్నాడు? ప్రశస్త వస్త్రం. ఈరోజు నువ్వు దేవుని నీతివి. లోపలంతా పాపం ఉంది, పర్వాలేదు, ఆయన కప్పాడు, ఆయన నీతితో కప్పాడు. కాబట్టి బలలో పాల్గొన్నప్పుడు కూడా చాలా మందివి ఈ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ప్రత్యక్ష జ్ఞానం మిస్ అయిపోతాం. చాలా ముఖ్యమైన ప్రత్యక్ష జ్ఞానం మిస్ అయిపోతాం. పాపంతో వచ్చాము, నన్ను నేను కడుక్కుంటాను, నన్ను నేను శుభ్రపరచుకుంటాను, నేను రిపెంట్ అవుతాను, నన్ను నేను మారు మనసు ఒప్పుకొని అన్ని చేస్తావు. కానీ దేంతో నింపబడి వెళ్తున్నావు? ఆయన బల్ల పెట్టింది పాల్గొనడానికా, పాల్గొనకుండా ఉండడానికా? నేను వచ్చే వరకు ఇది చెయ్యాలి అంటున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పడిపోయారని ఆయనే చెప్పినప్పుడు బల్ల ఎందుకు పెట్టాడు? మళ్ళీ అందరం పాపం చేసి ఎవరు బల్లలో పాల్గొనగలుగుతాం? ఎవరూ పాల్గొనలేదు. సో బల్ల ఎందుకు పెట్టాడంటే, నువ్వు వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకో, నేను నీలాగా పాపిగా మారాను కాబట్టి ఈరోజు నువ్వు నాలాగా నీతిగా మారావు. అందుకని క్రీస్తు శిలువ మీద చేసిన ప్రతి కార్యము ఈరోజు మన జీవితంలో మనం అనుభవించగలము అని మనము గుర్తు చేసుకోవడానికి బలలో పాల్గొంటున్నాం. ఈరోజు ఆ బలలో పాల్గొంటుండగా నీకు స్వస్థత ఉంది, ఆ రక్తంలో పాల్గొంటుండగా నీకు విజయం ఉంది. సాతాను తలంపుల ద్వారా బలలో పాల్గొనకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన శరీరంలో ఉన్న స్వస్థత పొందుకోకుండా వెళ్ళిపోతున్నావు.
ఆయన రక్తంలో ఉన్న విజయం పొందుకోకుండా వెళ్ళిపోతున్నాం. అందుకనే చాలా మంది మనలో నిద్రిస్తున్నారు. మనము నిద్రించాం, నిద్రపోతున్న లోకాన్ని మేల్కొల్పబోతున్నాం. హల్లెలూయా. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా ముందు ఇచ్చిన బలను బట్టి వందనాలు నాయన. ఈరోజు మరి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నా నీతి కాదు ప్రభువా, కేవలము నీ నీతి ద్వారానే నేను ఈ బలలో పాల్గొంటున్నాను. నా సొంత నీతి ద్వారా, నా స్వనీతి ద్వారా ఏనాడు కూడా నేను నీ ముందు అర్హత సంపాదించుకోలేను, యోగ్యత సంపాదించుకోలేదు. కానీ ఈరోజు నా యోగ్యత నీ నీతి, నీ రక్తము, నీ త్యాగము అని గుర్తెరిగి పాల్గొంటుండగా యేసు నామములో ఈ క్షణము స్వస్థత వారు నొందుదురు గాక అని ప్రకటిస్తున్నాం. ప్రతి విషయంలో విజయము నొందుదురు గాక అని ప్రకటిస్తున్నాం. యేసు రక్తము వారిపై ఉండగా నాయన మరణ దూత వారిని దాటి వెళ్ళును గాక అని ప్రకటిస్తున్నాం. జీవాన్ని ప్రకటిస్తున్నాం నాయన, దీర్ఘాయుష్ను ప్రకటిస్తున్నాం. బలలో పాల్గొన్న వారందరూ కూడా దేవుని యొక్క జీవముతో నింపబడి నాయన ఈ లోకంలోకి వెళుతుండగా దేవుని నీతి వలె గొప్ప కార్యములు వారు చేయుదురు గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.